సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ దేనికి సెట్ అయిపోతుంది కదా గోల్డ్ దేనికి సెట్ అయిపోయింది తీసుకుంటున్నాను. ये है ब्लैक हैंड्स అలాంటి అన్నమాట ప్లైన్ లాగా 8 పాయింట్స్ మీటర్ 7 తీసుకోవాలి. మనకున్న దానికన్నా ఒక 2-3 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటే మన హ్యాండ్ పొడిది ఎంత అయితే ఉందో దానికన్నా ఒక 2-3 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటే అంటే అంతే కుడితే జస్ట్ అది ఎక్కడే లెగుస్తుంది, కిందకి రాదనమాట. అందుకు 5 కదా 8 ఇంచెస్ తీసుకుంటాం. అంటే ఒకటి 7 ఇంచెస్ తీసుకుంటాం, తర్వాత తగ్గిస్తాను. ఒకటి 8 ఇంచెస్. ఈ 8 ఇంచెస్ని చేసుకోలేదు పాయింట్స్ అని మేడం 16 అన్నారు కదండి. అది 5 కింద వెయిట్ 16 కదా వచ్చింది. ఇప్పుడు రౌండ్ కట్ చేసరికి మనకు చెప్పగలుగుతుంది. ఈ హ్యాండ్స్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే పర్ఫెక్ట్గా లేకపోయినా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే జిగ్జాగ్ చేయిస్తాం కనుక అది ఎలాగో పైకి కిందకి లెగుస్తుంది, అంత తెలియదు అనమాట. అది మనం కరెక్ట్గా చేసామా కాదా. లూజ్ ఎంత అక్కడ 6కి 1 ఇంచ్ కలుపుతాం. అంటే 6ని 4 పార్ట్స్ చేసుకోవాలి. 1.5 6ని ఆఫ్ చేసుకోండి. 3కి 1 అంటే 2 పార్ట్స్ చేసుకోండి. 4 ఇంచెస్ 3 ఇంచెస్ మన మెయిన్ 4 ఇంచెస్. ఇప్పుడు ఇందులో హాఫ్ మార్క్ చేసుకోండి. అది మనం చెప్పాను కదా, మన ఆర్మ్ లూజ్ని హాఫ్ చేసాం. హాఫ్ 1 ఇంచ్ దానికి 1 ఇంచ్ కలిపాం. 1 ఇంచ్లో హాఫ్. ఈ హాఫ్ దగ్గర నుంచి మనం ఎంత 2 ఎంత వచ్చింది, ఇది 4 వచ్చింది కదా, 4లో హాఫ్ 2. ఈ 2 ఇంచెస్నే రౌండ్. కొంచెం క్లాత్ పట్టుకోండి, ఇది కరెక్ట్గా రాకపోతే మాత్రం. ఫోర్ ఇంచెస్ ఆఫ్ తీసుకొని అక్కడ నుంచి 2 ఇంచెస్ రౌండ్ అంటే 4 ఇంచెస్ ఆఫ్ అని కాదు, మనకు అక్కడ ఎంత వస్తే మన ఆర్మ్ ఎంతో దాని 2 పార్ట్స్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు మనకి 8 వస్తుంది, 8 వచ్చిన దాంట్లో 4 చేసుకోవచ్చు. 4కి 1 యాడ్ చేస్తాం 5. ఆ 5 హాఫ్ 2.5. ఆ 2.5నే రౌండ్. ఇక్కడ మనం ఎంతైతే ఆఫ్ చేస్తున్నామో ఆ హాఫ్నే చుట్టూ చేయాలన్నమాట.
నిన్న క్లీన్ చేసావు, అప్పుడే కొత్త చేసావు. మొన్న చేస్తాడు ఆ భారత్ నాకు తెలిసే. మనం ఇది చూసుకున్నప్పుడు మనం మెయిన్ కొలత వచ్చేయాలి. 6 వచ్చింది కదా, అంటే హాఫ్ మనం చూసుకోవాలి తర్వాత. అంటే ముందు కట్ చేసాక చూసాను కట్ చేయకముందే చూసుకోండి. రౌండ్ గీసాక హాఫ్ పార్ట్ని మన ఆమ్ హోల్ ఎంత ఉందో అంత. చెప్పాను కదా మొన్న 1 ఇంచ్ తగ్గించుకుంటూ నేను జస్ట్ కట్ చేసి వస్తాను. అంటే మీకు చెప్తాను, మామ చెప్పేసి నేను కట్ చేస్తాను. ఇదంతా 1 ఇంచ్ తగ్గించుకోండి. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని కలిపేయండి. ముందు జిగ్జాగ్ చేయించాక ఎందుకంటే కుట్టాక జిగ్జాగ్ చేయడం అంటే కష్టం అవుతుంది. ఈ ఎడ్జెస్ మనం కలిపేస్తాం కదా, తర్వాత కట్ కుట్టడం కష్టం అవుతుంది. దీనికి కూడా వైర్ మామూలుగా వైర్ వేసుకుంటే